తెలంగాణనే. ఎక్కడ తెలంగాణ? ఆదిలాబాద్ డిస్టిక్. ఎట్ట ఉంది మరి ఆదిలాబాద్ సంసారం? అంతా బాగుంది, దాంట్లో ఏముంటుంది అంతేనా? మరి బెట్ట తాత ఇప్పుడు అసెంబ్లీలో పంచాయతీ అవుతుంది. జగదీశ్వర్ రెడ్డికి మాట్లాడొస్తలేదని ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా చేసిర్రు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళేమో ధర్నాలు చేస్తున్నాయి, రాస్తారోకలు చేస్తున్నాయి. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం? ఏం లే, ఉన్నదే అంతే, ఏం చేసేటట్లేదు. ఎట్లా అయితే అట్లా అంతేనా? అంతే. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు తాత? ఏమన్నా కొద్దిగా ఏమన్నా ఉందా సానుభూతి కాంగ్రెస్ మీద? ఏమో మళ్ళీ బీఆర్ఎస్ మా కేసీరావుని కలవరిస్తున్నారు అని సంకలు గుద్దుకుంటున్నాయి, నిజమేనా? ఏమో ఎవరు చేసేదో వాళ్ళు చేసుకుంటూనే పోతారు. చెప్తినా ఏం కాదు, ఇచ్చినా ఏం కాదు. ఎవరి పార్టీ వాళ్ళకే గొప్ప. అబ్బా, కోహ్లీలాగా ఒక్క మాట మాట్లాడినా ఆయమైన మాట మాట్లాడింది. చెప్పే, ఏం పేరు పెద్ద మనిషి? రవితేజ నాయుడు కొల్లి. ఎక్కడా? బంజారాహిల్స్. అమ్మ, మరి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి బొప్పల నుంచి పప్పు కాస్తుండు. నన్ను ఉచితంగా అసెంబ్లీ నుంచి నన్ను అవతల పంపించారు. అసెంబ్లీ ముఖం చూడనిస్తలేరు. నేను ఏమన్నా అంటే రికార్డులు చూడుర్రి, నేను ఏమనలే సుతపూసనని ఆయన చెప్పుకుంటుండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో నువ్వు ఏకవచనంతో స్పీకర్ సార్ నువ్వు గింత మాట అంటవా అని వాళ్ళేమో ఇప్పుడు ఆయనని పక్కకు తోసిర్రు. ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళేమో మన ధర్నాలు చేస్తున్నాయి. మమ్మల్ని ఉచితార్థంగా మా గొంతు నొక్కుతుర్రు అని ఇప్పుడు వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏమంటావు దీని మీద? స్పీకర్ గారిని అలా మాట్లాడకూడదు కదన్నా, అంతేనా? మర్యాదించాలి కదా. ఆయన స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఎవరైనా కానివ్వండి, ఆయన మనం మర్యాదించుకోవాలి. సభాపతి కాబట్టి కంపల్సరీ. మరి ఇప్పుడు వీళ్ళు ధర్నాలు చేస్తారు కదా, మరి ఏమిటికి ధర్నాలు? ఈ పార్టీలో కామన్ అది, కానీ అలా చేయకుండా ఉంటే వాళ్ళ మర్యాద ఉంటుంది. అలా చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు రేపు ఈ రాజకీయం కాక ఎటు ఒరిగాను. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఇప్పుడు దీనికి బలం ఎక్కువ ఏ పార్టీకి ఉంటుంది అంటావు? అది అప్పుడే బలాబలాలు చెప్పలేమన్నా, రెండు పోటీగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం బీఆర్ఎస్ డౌన్లో ఉంది. అంతేనా? అంటే బీఆర్ఎస్ డౌన్లో ఉండేది కాదు. ఆయన ఎప్పుడైతే టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ అని పేరు తీసేసిండో అప్పుడే ఆయన డౌన్ అయిపోయిండు. ఇది కథ.